ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసినప్పటికీ ఈరోజు నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయింది, ఈరోజు యుద్ధ భయాలతో మార్కెట్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ రోజు ఏంది, ఎస్టర్డే ఏం జరిగింది, ఇవన్నీ మార్కెట్, అమెరికా మార్కెట్ ఏంది, రిజల్ట్ ఏంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ప్రజెంట్ మార్కెట్ నిఫ్టీ 36 పాయింట్ మైనస్, టైం వచ్చేసి 10:22 కరెక్ట్ 1 అవర్లో మార్కెట్ వచ్చేసి ఓపెనింగ్ కాడుకుని మైనస్ ఉంది. హై వచ్చేసి 23,191, లో అంటే ఓపెనింగ్ 21,104, లో వచ్చి 23,72, 23,178 ప్రజెంట్ ఉంది. మార్కెట్ అంటే కిందికి వెళ్ళి ఒక 100 పాయింట్ కవర్ అయిందని గమనించవలసిన విషయం. మార్కెట్ ఓపెనింగ్ 140 పాయింట్ ఓపెన్ అయిన మార్కెట్ 70 పాయింట్లకి వెళ్ళి 140 పోయింది, ప్లస్ ప్రజెంట్ 36 పాయింట్ ఉంది. ఇక నిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి 150 మైనస్, నిఫ్టీ 20 ప్లస్, అలాగే నిఫ్టీ బ్యాంక్ 92 పాయింట్లు ప్లస్లో ఉంది. నిఫ్టీ 100 వచ్చేసి 39 పాయింట్, నిఫ్టీ మెడ్ క్యాప్ 76 పాయింట్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 24 ప్లస్, నిఫ్టీ ఆటో 85 మైనస్, నిఫ్టీ ఎఫ్ఎంఈ 138, నిఫ్టీ ఐటీ 604. మార్కెట్లో హైయెస్ట్ పడిపోయిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం కంటిన్యూగా మైనస్ పోతూనే ఉంది. ఇకపోతే నిఫ్టీ ఆల్ఫా 97, నిఫ్టీ డివిడెండ్ 44. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో టోటల్గా ఎన్ఎస్లో మార్కెట్లో చేరిన షేర్లు టోటల్గా 3,004 షేర్ ట్రేడింగ్ జరుగుతాయి. ఈరోజు స్టాక్ ఎన్ఎస్సిలో 3,004 జరిగితే అందులో అడ్వాన్స్ 11,81, డిక్లైన్ 1710, అన్చేంజ్ 113, 52 వీక్ హైలో ఉన్న 28, 52 వీక్ లోలో ఉన్న షేర్లు 49, అప్పర్ సర్కిల్ జరిగినాయి 37, లోయర్ సర్కిల్ జరిగినాయి 72 షేర్లు. టోటల్గా మార్కెట్ టర్నోవర్ అంటారు. మార్కెట్ టర్నోవర్ ఈరోజు టోటల్గా ఎన్ఎస్సిలో ఈక్విటీ డెరివేటివ్స్, కమాడిటీ తర్వాత మ్యూచువల్ ఫండ్ మొత్తం టోటల్గా ఈరోజు జరిగినది 72,704 కోట్లు. ప్రజెంట్ ఒక రోజుకి దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్లు జరుగుతుంది. ఇది 1 అవర్లోనే 72,024 కోట్లు జరిగింది. ఇకపోతే నిఫ్టీలో గెయినర్స్ అంటే 50 నిఫ్టీ వీక్లో ఉన్న గెయినర్స్లో ఐసిఐసి బ్యాంక్ 2%, ఓఎన్జీసీ 1%, అదాని 1%, భారతీయ 1% వస్తుంది, సిప్లా 0.5%. ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో గెయినర్స్. మరి లోజర్స్ దీనిలో చూసుకుంటే ఎస్ఎల్ టెక్నాలజీ ఐటీ కంపెనీ 3%, ఇన్ఫోసిస్ 3%, ట్రెంట్ వచ్చేసి ఇది 1.75, టీసీఎస్ 1.62, టెక్ మహీంద్రా 1.6. దాదాపు ఐటీ కంపెనీ మొత్తం లో జరిగినాయి. అవి కంటిన్యూగా అదే పరంపర జరుగుతుంది. మార్కెట్ ఎక్కడ వస్తుంది అంటే ఏఐ ప్రభావం స్టాక్ మార్కెట్లో ఐటీ కంపెనీల మీద విపరీతమైన ప్రభావం చూపింది. అవి ఎక్కడ కోలుకుంటాయి అనేది అంతు చిక్కకుండా అలా టీసీఎస్ లాంటి, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు 30 నుంచి 40% వస్తున్నాయి. అంటే 1 ఇయర్లో ఇంత పర్సెంట్ పడడం అనేది గత 15 ఏళ్ళలో ఎప్పుడు జరగలేదు. అది గమనించవలసిన విషయం. ఇకపోతే నిఫ్టీ మోస్ట్ యాక్టివ్ ఉన్న కాల్స్ చూసుకుంటే 23,200 ఇక నెక్స్ట్ జరిగిన దాంట్లో 23,300 కాలు, 23,100 కాలు, ఇవి ఎక్కువ జరిగిన దాంట్లో ఇవి మోస్ట్ యాక్టివ్ కాల్స్. పుట్టు విషయానికి వస్తే 23,100 పుట్టు జరుగుతుంది, 23,000 పుట్టు, 23,050 ఇవి పుట్టు విషయాన్ని. మోస్ట్ ఓపెనింగ్ కాంట్రాక్ట్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే నిఫ్టీ ఫ్యూచర్ ఆప్షన్లో చూసుకుంటే 21,200 పుట్టు, 21,200 పుట్టు. తర్వాత పోతే బ్యాంక్ నిఫ్టీలో 60,000 కాలు, నిఫ్టీలో 25,000 కాలు, ఇవి ఎక్కువ జరుగుతున్నాయి ఓపెన్ డేస్ పరంగా చూసుకున్న కంపెనీ. ఇక ఈ రోజుకున్న మార్కెట్లో ఉన్న ఈ సిచ్యువేషన్స్ ఇవి. ఐపీఓ ట్రాకర్, ఐపీఓ ఎన్ఎస్సి ఎస్ఎంఈ, ఐపీఓ ఇవంతా స్టోరీ. యూఎస్డి, యూరో, జీబీఆర్ ఇవన్నీ ప్రజెంట్ ఉన్న మార్కెట్, కరెన్సీ మార్కెట్ ప్రభావం. ఇప్పుడు మాట్లాడుకునే దాంట్లో స్టాక్ మార్కెట్ ఎందుకు చేయాలి, చాలామందికి వచ్చిన ఏంటంటే ఇన్ఫ్లేషన్ రేటింగ్ చేయడానికి అనేది చాలామంది వచ్చినది ఆన్సర్ ఉంది. కానీ దీంట్లో నిలవకపోవడానికి కారణం ఏంటంటే రోజు రకంగా మార్కెట్ భయాన్ని క్రియేట్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఇందులో ఒక భయం క్రియేట్ అయింది. అంటే స్టాక్ మార్కెట్ అనేది దీర్ఘకాలికంగా ఉంటేనేమో మంచి లాభాలు ఇస్తుంది. అంటే పదే నిమిషానికి ఒకసారి ట్రేడింగ్ చూసుకోవడం చేసిన వాళ్ళకి ఎంతో ఇది ప్రభావం జరుగుతుంది. అంటే మార్కెట్లో నువ్వు ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎవరు అనేది తెలియకుండా స్టాక్ మార్కెట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే అసలు అంటే ఎంట్రీ అయితే అప్పుడే ఎగ్జిట్ ఎక్కడైనా తెలియకుండా స్టాక్లో నువ్వు కొంటే అసలు నీకు భయాన్ని క్రియేట్ అయిపోతుంటుంది. అది గమనించవలసిన విషయం. సపోర్ట్ లెవెల్ ఏంది, రెసిడెంట్ లెవెల్ ఏంది, అసలు మార్కెట్లో ఎప్పుడు కొనాలి, అది కొనేప్పుడు మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఎక్కడ అనేది ఇవన్నీ కంపల్సరీగా మనం తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ
ఏదో ఒకటి మార్కెట్లో ఎర్ర గమనించి సెల్ చేసి పచ్చ గణిత బై చేసి ఇలా ఆ కలర్ చూసుకొని ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మైనస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇందులో ఎన్ఎస్సిలో ఎప్పటి వరకు చెప్పిన రూల్స్ ప్రకారం ఏంటంటే ఇంట్రాడే పొజిషన్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇవి చేసిన వాళ్ళు ఎక్కువ శాతం 95% లాస్ అవుతుందని మ్యాక్సిమం ఎన్ఎస్సి వాళ్ళే బోర్డ్ ఆఫ్ ది మెంబర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చెప్పిన కథనం ప్రకారం ఏంటంటే 95% మైనస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈక్విటీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గమనించవచ్చు. అంటే ఇంట్రాడే పొజిషన్ తీసుకోవాలంటే నువ్వు ఎంటర్ అయితే ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి. దీర్ఘకాలికంగా ఉంటే నీకు అవసరం లేదు. లాంగ్ టర్మ్ ఒక మినిమం 5 years లేదా 10 years అనుకొని హోల్డ్ చేసుకోగలుగుతుంది. తగ్గినా కొద్ది 10 to 20% యావరేజ్ చేసుకుంటా, లేకుంటే పెరిగినా కొద్ది 20% ఒకసారి ఎగ్జిట్ అయిపోతా. మొత్తం కాకుండా నీకు వచ్చిన లాభాన్ని తీసుకొని అట్లా కంటిన్యూగా క్యారీ చేసుకొస్తే ఇలా రకరకాలుగా ఉంది. కొందరు ప్రీ షేర్ చేసుకోవడానికి 1,00,000 పెడితే 1,00,000కు 2,00,000 కానీ 1,00,000 తీసుకోవడం అదొక భాగం. స్టాక్లో కొంటారు అంటే ఏ రంగము ఒక రంగం పరిగెడుతుంది ప్రతిసారి. ఆ రంగాన్ని ఏందనేది నువ్వు కనుక్కొని ఖచ్చితంగా కొనుక్కొని ఉండగలిగితే నీకు మంచి లాభాలు ఇస్తుంది. అంటే మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది, మన దగ్గర మనీ ఉండాలి, ఓపిక ఉండాలి. నీకు దీర్ఘకాలికంగా చెప్పే వచ్చానంటే ఆన్సర్. ఎందుకు చెప్తున్నామంటే స్టాక్ మార్కెట్ అనేది మనకు తెలియకుండా 100 ఏళ్ళు దాటిపోయింది. దాదాపు BSE సెన్సెక్స్ నీకు 1979 నుంచి 46 ఉంది. దాదాపు 150 మీద బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ 150 చరిత్ర ఉంది. మనం గతంలో తెలుసుకోలేదు. గత 15 ఏళ్ళ నుంచి ఒక పని మాకు తెలిసి ఒక 20 years అనుకోండి. 20 years క్రితం ఉన్న స్టాక్ని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు లాంగ్ టర్మ్లో చూసుకున్నట్టు ఏ కంపెనీ అయినా బెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే 15 to 20% అంటే యావరేజ్ CAGR ప్రకారం ఉన్న 20 years ప్రకారం చూస్తే మనం చూసిన కంపెనీలలో హెచ్ఆర్ మోటార్ దాదాపు 1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే దాదాపు 80 కోట్లు అయింది. BSEలో కూడా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక 100 రూపాయలు ఇవాళ 85 వేలకు పోయిందంటే నువ్వు చూడండి. 1,00,000కి ఒక 100కి 85 రూపాయలు, 1000కి ఎంత, 1,00,000కి ఎంత, అంటే 1 రూపాయలు ఎంత, అది గమనించుకోవాల్సిన విషయం. అంటే స్టాక్ మార్కెట్ అనేది మనం ఎందుకు చేయాలంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి స్టాక్ను సెలెక్ట్ చేసుకోవడానికి భయం అనేది క్రియేట్ అయింది. ఆ భయం పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ చేసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఎక్కడైనా ఉందా అంటే ఈ మన ఎకనామిక్ అంటే మన ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఇది ఎంతసేపు చూసినా ఓ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీలో సపోజ్ పెద్ద కంపెనీ TCS, సపోజ్ ఐటీ కంపెనీలు చేసుకుంటే TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఇలాంటి కంపెనీలు, ఫార్మా కంపెనీలో చూసుకుంటే సన్ ఫార్మా కానీ, దివీస్ కానీ, ఇలా చూసుకుంటే రెడ్డి ల్యాబ్ కానీ ఇలా పెద్ద కంపెనీలో పనిచేసిన వాళ్ళు కూడా స్టీమార్ట్ అకౌంట్ అనేది కొన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చదువుతో పాటు ఇది కూడా అంటే నువ్వు ఒక ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక గోల్ పెట్టుకొని దాంతోపాటు మనం పరిగెడితే దానికి సక్సెస్ అవుతామా అంటే పోతాం అనేది తర్వాత ఆప్షన్. కానీ మినిమంగా మ్యాక్సిమంగా చూసుకుంటాం. మినిమం అంటే సపోజ్ స్టాక్ మార్కెట్లో ఒక ఇంజనీర్ కావాలంటే అంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఈ విషయం తెలిస్తేనే మనకు స్టాక్ గురించి కొంచెం అవగాహన వస్తుంది. ఒక ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఎంత టైం పడుతుంది. ఇంజనీరింగ్ చేసుకోవడానికి కనీసం 15 సంవత్సరాలు చదువుకొని 4 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తారు. మినిమం 20 years తర్వాత ఆ డాక్టర్ కోర్స్ వెళ్తుంది. అలాగే ఇంజనీర్ చేయాలన్నా కూడా ఒక 20 years పడుతుంది. మరి స్టాక్ మార్కెట్కు నీ ఏం భయం ఉందని ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు. CA కావాలంటే ఎంత టైం పడుతుంది అంటే CA అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ విషయాన్ని వస్తే ఒక కంపెనీ మేనేజ్మెంట్ అంటే అకౌంటెంట్స్ సెలెక్ట్ చేసుకొని కంపెనీ అంటే లాభాల పట్టిక అంటే ఇదంతా సబ్జెక్ట్ మనం ఎందుకు చెప్తున్నామంటే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కంపెనీ గురించి పుస్తకంగా మనకు తెలిసి ఉండాలి. అంటే ఒక సబ్జెక్ట్ తెలియకుండా మనం ముందుకే యాక్సిడెంటల్గా మన రోడ్డు మీద పోతే నీకు ఎలాగైతే వెహికల్స్ వెనక ఉంటుంది, ముందర ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ముందుకంటే నీకు కరెక్ట్ రూట్ తెలుసు కాబట్టి ముందుకు వెళ్తుంది. స్టాక్ మార్కెట్ గురించి నీకు ఐడియా ఉండే మనం చూడకుండా ఏదో కంపెనీ కొనుక్కోవడం, కంపెనీ ఏం పని చేస్తుంది, కంపెనీలో లాభాలు ఏముంది, కంపెనీ ఏం వర్క్ అంటే కొత్త వర్క్ ఏమొచ్చేసింది, ఇవన్నీ కంపెనీ మీద సబ్జెక్ట్. అంటే ఇవన్నీ తెలియకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ స్టాక్ టెంపర్ అంటే తొందరగా డబ్బులు సంపాదించుకుని స్టాక్లోకి వస్తే దీంట్లో అంత ఈజీగా మనీ రాదు. ఎందుకు రాదు అని చెప్తున్నాం అంటే ఈ సబ్జెక్ట్ అనేది తెలియనప్పుడు ఏదైనా సరే నీకు వృత్తి తెలియనప్పుడు అంటే ఉద్యోగం వేరు, నీకు కార్పొరేట్ అంటే మనం చేసేదంటే జాబ్ వేరు, బిజినెస్ వేరు. ఈ జాబ్ అంటేనేమో 100% నెలకి ఒక కంపతంగా 10,000, 15,000, 20,000, 25,000 ఒక ఫిక్స్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి కూలీ నువ్వు పోయినావా వచ్చినావా కంపల్సరీ నీ టైం పీరియడ్ అక్కడ ఇస్తే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. అలాగే బిజినెస్ అనేది ఏంటంటే నువ్వు పెట్టుబడి పెట్టి దాని మీద తెలివితో ఇన్వెస్ట్మెంట్ ఆ లాభాన్ని తీసుకురావడం అనేది పెద్ద సమస్య. అంటే దీంట్లో బిజినెస్ చేసేటోళ్ళు ఏళ్ళలో ఉన్న కోట్లలో డబ్బులు ఉంది. అదే ఇదే జాబ్ చేసే వాళ్ళకి ఏముందంటే లక్షల్లో కాదు కోట్లలో ఊరు, కానీ దాంట్లో ఏళ్ళ మీద లెక్క పెట్టేందుకు కూడా సక్సెస్ అయిన పీపుల్స్ లేరు. ఎందుకంటే
భారతదేశంలో ఇంత 140 కోట్ల జనాల్లో ఇంతమంది ఉన్న కంపెనీలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతారంటే దీని సబ్జెక్ట్ ఎవరైనా ఒక పని చేస్తుండ్రు, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. అంటే తెలియకుండా ఏళ్ళు గడిచిపోతుంది. తర్వాత వృద్ధాపంలో ఏం చేయాలి, పిల్లల పెళ్ళిళ్ళకి ఏంటి, అంటే నీ గోల్ ఏంది, ఇవన్నీ ప్రతి ఒక్కటి నీకు అది క్లుప్తంగా తెలిస్తే నువ్వు ఏంది అంటే ఇన్ఫ్లేషన్ బ్రేక్ చేసి అంటే మనము మార్కెట్లో ఉన్నది ఏంటంటే గతానికి ఇప్పుడు పోల్చుకుంటే ఎందుకు చెప్తున్నాం అంటే గతం అని ఎందుకంటున్నాం అంటే వెనకడ చూసిన బంగారం భూమి అనేది అది ఎవర్ గ్రీన్ అనేది చాలామంది ఉన్న ఆలోచన. ఎందుకంటే అప్పట్లో భూమి ఎప్పటికైనా భూమి పెరగదు, జనాలు పెడతారు, దాంతోపాటు భూమిని మనం రేటు పెంచుకొని కొనుక్కుంటున్నాం కాబట్టి భూమి అనేది ఎన్నడన్నా దొరుకుతుంది. బంగారం అనేది ఎప్పటికైనా విలువ అనేది అది ఒక్క అవసరం కాబట్టి జనాలకు అది పోతుంది. అలాగే స్టాక్ అనేది ఎందుకు కొనలేకపోతుంది, స్టాక్ మార్కెట్ అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మన దగ్గర ఉన్న పీపుల్ అంటే చాలామంది నెగిటివ్ ఫోకస్. నెగటివ్ అనేది ఎందుకు వచ్చింది, ప్రజెంట్ ఉన్న మార్కెట్లో నువ్వు షార్ట్ టర్మ్లో 2 రోజులకు 3 రోజులకు షేర్లు కొనితే వచ్చేది కాదు. ఒక కంపెనీ పెట్టిందంటే సక్సెస్ కావాలంటే ఒక కంపెనీ 5 ఏళ్ళు పడుతుంది, ఒక కంపెనీ 10 ఏళ్ళు పడుతుంది, ఒక కంపెనీ 15 ఏళ్ళు పడుతుంది. అంటే నువ్వు కంపెనీ కొనుక్కొని ఎలాగైనా ఇప్పుడు ఐపీఓ వచ్చింది, ఆ కంపెనీ ఎప్పటి నుంచి నడిచింది, ఒక 5 ఏళ్ళ నుంచి కంటిన్యూ ఉండి ప్రాఫిట్ అండ్ లాస్ చూపించి కంపెనీలో ఉన్న డేటా అంటే దాంట్లో టోటల్ షేర్ల మీద ఒక 10% 15% షేర్ పబ్లిక్ ఇస్తే ఐపీఓ ద్వారా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. ఆ కంపెనీని కొనుక్కునేటప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే కంపెనీ ప్రొడక్ట్ ఏంది, ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏంది, దాని సేల్స్ ఎలా ఉన్నాయి, ఆ సేల్స్ని ఇయర్కి పెరుగుతుందా, 3 నెలలకు 6 నెలలకి సంవత్సరానికి 5 ఏళ్ళ నుంచి ఎంత పెరిగింది, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ బోనస్. అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, షేర్ హోల్డరింగ్ కంపెనీ పార్ట్నర్ ఎంత, అంటే మెజారిటీ వాటా పబ్లిక్ దగ్గర కాకుండా మేనేజర్ దగ్గర ఉంటే ఎఫ్ఐఆర్లు ఎంత, డిఐలు ఎంత, ఇలాగా ప్రతి క్వార్టర్ చెక్ చేసుకుంటా గత 5 సంవత్సరాలుగా ఫండమెంటల్ టెక్నికల్ ఉన్న కంపెనీ సిఏజిఆర్ ప్రకారం మినిమం 20 to 25% రిటర్న్ ఇచ్చే కంపెనీని ఒక 5 కంపెనీలను సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే నష్టపోడని చెప్పడానికి ప్రయత్నం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మనం చూసిన కంపెనీలు ఎక్కడికి వచ్చినాయి అంటే మనం చూసిన కంపెనీ గతం అంటే 99 నుంచి చూసుకున్న లెక్క ప్రకారం చూస్తే ఒక్కొక్కటి 500% 500% కదా 5000% పెరిగిన కంపెనీలు ఉన్నాయి, దాదాపు 80,000% పెరిగిన కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే మార్కెట్ అనేది మనం దానికి టైం ఇస్తలేం. మనం తొందరగా పడి ఏదో షేర్ను కొనుక్కొని ఈరోజు ఇంటాడే అని కొనుక్కొని ఇంటాడే ఉన్న పొజిషన్ని తగ్గగానే మన హోల్డింగ్ వెళ్ళిపోయి ఆ హోల్డింగ్ పోయిన షేర్లని తగ్గినా కొద్ది అలా హోల్డ్ చేసుకుంటా పోతే మార్కెట్లో అది ఎక్కువ మంది చేసే ప్రాబ్లము అది. అందుకే అని చెప్తున్నా అంటే స్టాక్ మార్కెట్ అనేది నువ్వు అసలు షేర్ని ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాగైతే నువ్వు బస్సు ఎక్కేటప్పుడు టికెట్ ఎలా కొట్టుకుంటావో ఏరికి అనేది సపోజు నువ్వు చెప్పిన బస్సు అనేది ఈజీ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. మార్కెట్ అనేది నువ్వు సపోజ్ కంపెనీ కొన్నాం, ఎన్ని ఏళ్ళు ఉంటావు, 5 ఏళ్ళ 3 ఏళ్ళ సపోజు 2 ఏళ్ళ 1 ఇయర్ సపోజ్ ఆ టైం వరకు నీ షేర్లు ఉంచితే ఎంత పర్సెంటేజ్ పెడితే యావరేజ్ చేస్తావు. ఇవంతా సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే మన కంపెనీ మన స్టార్ నిమ్మల్ కాంటాక్ట్ కండి. మనకు అనుభవాన్ని పంచి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేది ₹1,00,000 మనం ఒకటి పక్కా ప్లానింగ్ ప్రకారం ఒక కంపెనీలో మన జేకే ఎంటర్ప్రైజ్ తరఫున ఒకటి వివరణ చెప్తున్నాం. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే లక్షకి నెలకి వచ్చేసి ఒక ₹1,000 వస్తాయి. 100 నెలలు వస్తాయి. 100 నెలల తర్వాత షేర్ ఎంతున్నా అది మీ సొంతది, నీ అకౌంట్ అంటే ఎవరికి డబ్బులు ఇచ్చేది కాదు. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేపిస్తాం. దాంట్లో ₹1,00,000 మినిమం 1,00,000 మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 100 నెలలు ₹1,000 లెక్కన నెగ్లెట్గా వస్తాయి. అంటే 100 నెలల తర్వాత ఏంటంటే ఫండ్ వాల్యూ దాంట్లో ఉన్న ఫండ్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుందో ఆ రోజుకు నీకు సొంతమైనది. ఇది మనం చెప్పే కొత్త సబ్జెక్ట్. ఇది ఇందులో ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ బ్యాంకులో వేస్తే 500 600 వస్తాయి, ఇందులో ₹1,000 వస్తాయి. ఆ ₹1,000తో పాటు నెక్స్ట్లో ఎంత ఉన్న విలువ సపోజ్ ఆ రోజుకి మనం గత 19 నుంచి 10 ఏళ్ల క్రితం పెట్టిన షేర్లు ఒక 6 సంవత్సరాల క్రితం సిజీ పవర్ అనే షేరు దాదాపు దాని పర్సంటేజ్ ప్రకారం చూస్తే 20,000% అంటే ₹1,00,000 ఈ 2 కోట్లు అయినాయి. 1,00,000 2 కోట్లు అయినా నీ డబ్బులు తీసుకుంటే 10 ఏళ్ళు అయినా దాదాపు ఇప్పుడు కూడా దాదాపు నీకు అమౌంట్ ₹1,50,00,000 ఉంది. అంటే నీ డబ్బులుని నెల ₹1,000 తీసుకున్నా. అట్లా చాలా కంపెనీ చెప్పగలుగుతా నేను. ఇందులో మనం చూసిన సబ్జెక్ట్ ప్రకారం మీకేమైనా సలహా సూచన కావాలంటే మన కాంటాక్ట్ కానీ మంచి వీడియోతో ఈ ప్రైవేట్ చేసిన దానికి మేము మంచిగా నీ పక్కన కూర్చోబెట్టుకొని ఈ కంపెనీ ఏంది, అసలు కంపెనీ ఫండమెంటల్ ఏంది, టెక్నికల్ ఏంది, కంపెనీ ఎలా చూడాలి, కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడితే నువ్వు లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఇంట్రాడే పొజిషనా ఇవన్నీ క్లుప్తంగా చెప్పిన తర్వాత నీకు మంచి సలహా సూచన ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ నిమ్మల్ కంపల్సరీ ఈ వీడియోని ఎక్కడ కూడా సెట్ చేయకుండా రానింగ్ వరకు ఎన్ని వరకు ఉంటే
దీంట్లో నీకు ఒక మతలబ్ ఉంది, అది గమనించుకోవాల్సిన విషయం. ఇది ఈ రోజుకి వీడియో ఇంతతో ముగిద్దాం.